ఇప్పుడు ఉదాహరణకి ఒక 10,000 సంపాదించేటువంటి వ్యక్తి ఉంటే 10,000లో దశంభాగం 1,000 రూపాయలు అయితే ఆదివారం రోజు వచ్చి వారానికి ఒక 100 కానుక సమర్పించి వెళ్తే 4 వారాలకి కలిపి 400 అతను ఇస్తున్నాడు, 600 నొక్కేస్తున్నాడు దేవుంది. తన ఫీలింగ్ ఏమనుకుంటున్నాడు? వారం వారం నేను 100 కానుక ఎత్తున్నాను అనుకో. కానీ దేవుడు చెప్పినటువంటి క్రమాన్ని అనుసరించి అతడు చేయలేదు కదా, 600 తన దగ్గరే పెట్టుకున్నాడుగా. ఈ పాయింట్ ఆయన అంటాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. చూడక్కడ 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. చూడక్కడ, అయితే మీరు నా యొద్ద దొంగిలిత్తిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిత్తమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలిత్తిరి. అద్దుగో, దొంగలు దీవించబడతారా? అది కూడా మనుషుల జేబులో చేయబెట్టేవాడి సంగతి. దేహంగా